చేరే ముందు ఆ రోజు పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్కి ఫోన్ చేసి నేను మిమ్మల్ని కలుస్తా, మీ పార్టీలో చేస్తానంటే, బాబోయ్ నువ్వు వచ్చి కలిస్తే కొన్ని వర్గాల ఓట్లు మా పార్టీకి పడదు, ఇక్కడ వద్దు, మమ్మల్ని ఇక్కడ కలవద్దు విజయవాడలో అంటే సీక్రెట్గా ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ రాజగోపాల్ని నా గురించి గన్నవరం రమ్మని గన్నవరంలో భేటీ అయ్యాడు. అంటే ప్రజలు అతన్ని అంత చీ కొడతారు అని లగడపాటి రాజగోపాల్ ఆ రోజే అతన్ని విజయవాడలో కలవడం ఇష్టపడాల. అలాంటి వ్యక్తి ఇవాళ ఇంకో విషయం ఏంటంటే వైసీపీ పార్టీ దుస్థితి చూసి నవ్వొస్తుంది. వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కలిసి కండవా కూడా వేసుకోకుండా పార్లమెంట్ సీట్ ఇచ్చాడంటే వైసీపీ దుస్థితి ఏ రకంగా ఉందో ప్రజలు ఆలోచించుకోండి. దానికి పోటీ చేయడానికి క్యాండిడేట్లే లేరు. కేసీఆర్ నాని చెప్పాడు, నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను పట్టించుకోవట్లా, నన్ను వచ్చేస్తున్నాడు, లేకపోతే నా వ్యతిరేకులకు పదవలేస్తున్నాడు అని అనేక సార్లు చెప్పాడు. నిజమే, చంద్రబాబు నాయుడు గారు ఇతను నిజంగానే పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోలేదంటే 2014లో గెలిచిన కాంచి కూడా ఇతను ఒక శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తున్నాడు. శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తుంటే మీరు చూసుకోండి. ఇవాళ కేసీఆర్ నాని పార్టీ మారాడని చెప్పడం కాదు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ ఒక జెంటిల్మెన్. అతన్ని రాజధానికి సంబంధించినటువంటి కంపెనీల్లో కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇతర కమిటీల్లో కానీ పక్కన ఉన్నటువంటి జయదేవ్కి మెంబర్గా వేసాడు. కానీ ఏ రోజు కూడా ఈ శాడిస్ట్ నాని ఏ రోజు వేయలేదు చంద్రబాబు గారు. ఇది ఈ రోజు కాదు, 2014 నుంచే ఇతన్ని దూరం పెట్టడం జరిగింది. 2019లో ఎలా ఇచ్చారు సీట్ అంటారేమో. 2019లో అప్పుడున్నటువంటి ఎంపీలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరు ఎంపీలకు కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో సరే ఇతను కూడా ఎంత శాడిస్ట్ అయినా అని ఇవ్వడం. ఆ శాడిస్ట్ ముదిరి సైకో అయిపోయాడు 2019లో గెలవడం. ఇక డైరెక్ట్గా అప్పుడు అంతకుముందు అక్కడ ఇక్కడ చంద్రబాబు గారి మీద ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి వ్యక్తి ట్విట్టర్లో చంద్రబాబు గారి మీద లేదా నా మీదో నా జయదేవ్ మీదో నా దేవినేని ఉమా మీదో లేకపోతే లోకేష్ బాబు గారి మీదో ఇలా పెట్టడం మొదలుపెట్టాడు. కేసీనేని నానికి టిక్కెట్ ఇవ్వు, పార్టీ ఇవ్వదనేది చిన్నపిల్లని అడిగితే చెప్పాడు రాష్ట్రంలో. ఎందుకంటే కేసీనేని నోటి దూలకే కేసీనేని నానికి టికెట్ ఇవ్వరాని. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు సందర్భంగా కూడా అతను చేసింది ఏంటి? ఏం చేసేవారు? చంద్రబాబు నాయుడు గారు జైలు బాడలో గోడలో బద్దలు కొట్టేవాడిని ఆయన తీసుకొచ్చావా ఏంటి? అండగా నిలబడ్డానంటారు. చంద్రబాబు నాయుడికి నువ్వు అండి. చంద్రబాబు నాయుడు 100 దేశాల ప్రజలు అండగా ఉంటే చంద్రబాబు నాయుడు భిక్షతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీఫారంతో ఎంపీ అయినటువంటి వాడివి ఉన్నదా? చంద్రబాబు గారు ఆ కోర్టుకు వెళ్తే మనం ఉన్నాడు ఒక అన్నది. లేదా చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కానీ వెళ్ళావా? చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి సిఐడి వాళ్ళ మీద కానీ వెళ్ళావా? లేదు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి సైకో రెడ్డి అని ప్రెస్ మీట్ అన్నా పెట్టి తిట్టావా? నీకు దమ్ము లేదు. నువ్వేంటంటే పెద్ద ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడివి. నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళకే ఎసరు పెడతావు తప్ప శత్రువులకి ఎసరు పెట్టావు. ఇవ్వాలంటే అబ్బా కొడుకులా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పడుకొని అబ్బా కొడుకులా ఎంత కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడు నువ్వు. 2 సార్లు నిన్ను పార్లమెంట్ సభ్యుని చేస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అబ్బా కొడుకులు అంటావా? నిన్ను అనాలంటే ఎంతసేపు? మాకు సంస్కారం అడుగుతుంది. నిన్ను నీ కుమార్తెను అనాలంటే అనగలం, కానీ ఆ అమ్మాయిని మేమేం అనం. నువ్వు చంద్రబాబు గారిని ఈయన్ని గురించి చెప్తున్నావు.
చంద్రబాబు గారు చేయలేదా? ఎవరు చేశారు మరి? ఎవరు చేశారా? కేసీఆర్. విజయవాడ అభివృద్ధి ఈ ఫ్లైఓవర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినవి ఎన్నే. ఆఫ్టర్ ఎంపీ నీలాంటి ఎంపీలని 100 మందిని తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 100 మంది ఎంపీలని, రాజ్యసభ సభ్యుల్ని తయారు చేశాడు, ఎమ్మెల్యేని తయారు చేశాడు, ఎమ్మెల్యేని తయారు చేశాడు. ఆఫ్టర్ బచ్చేవి నువ్వు నేను ఫ్లైఓవర్ లేపించా. నీ జేబులో డబ్బులు చేసి ఫ్లైఓవర్ లేపించావు నువ్వు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎందుకు అయిపోయినా నువ్వు ఒక ఫ్లైఓవర్ అన్నా? మీరు చూసుకోండి, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కానీ, లేదా తిరువూరుకు సంబంధించిన ఫ్లైఓవర్ కానీ, లేదా నందిగాం దగ్గర ఫ్లైఓవర్ కానీ, లేదా బెంజీ కంపెనీ దగ్గర ఫ్లైఓవర్ కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఫ్లైఓవర్లు. మాట వస్తే నేను అభివృద్ధి చంద్రబాబు నాయుడు నువ్వు కోల్కొస్తే కొట్టు. నువ్వు చంద్రబాబు గారి దగ్గర చంద్రబాబు గారు అభివృద్ధి చేయాలని నీకున్న అధికారం ఏంటి చెప్పు నాకు. ఒక పార్లమెంట్ మెంబర్గా నీకున్న అధికారం ఏంటి? నువ్వు ఏ అధికారంతో విజయవాడను అభివృద్ధి చేశానని చెప్తున్నావు? ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రధానమంత్రి మోడీ గారితోనో లేకపోతే గడ్కరీ గారితోనో వాళ్ళతో మాట్లాడి ఎన్ని శాంక్షన్ చేసి ఇక్కడ అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారికైనా నీకు పోలిక పెడతావేంటి? నువ్వెంత, నీ బతికెంత? నువ్వు చంద్రబాబు గారిని పోలుస్తావు.